Audio Jungle. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి క్రేజీ కాంబినేషన్ అండి. ఒక మాస్ ప్లస్ క్లాస్ రెండు కలిసి ఎలా ఉంటుందో అలా ఉంది. సో రెండింటిని కలిపి కొంచెం ఒకసారి తగ్గుతున్న టైంలో మళ్ళీ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్తో లేవటం డైలాగ్స్తో మళ్ళీ ముందుకెళ్ళటం స్టోరీ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ జర్నీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే కథాంశంతో వెళ్ళే ఒక స్టోరీని తీసుకొని సునీల్ గారి ద్వారా నేరేట్ చేయడం అనేది చాలా బాగుంది. పూజా హెగ్డే అండ్ ఈషా దే ప్లేడ్ ఏ కాంపిటేటివ్ రోల్. ఈషా బాగా చేశారు అండ్ పూజా హెగ్డే చాలా ఇంపార్టెంట్ ఉన్న రోల్ అండ్ తన బాడీ లాంగ్వేజ్ కానీ సో డైలాగ్స్ కానీ ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్ అండ్ వాస్ యూనిక్. నాకు ఇందులో బాగా నచ్చింది అంటే ఎన్టీఆర్ గారి డైలాగ్స్ అండి. ఇది నేను కోరని యుద్ధం, ఇక్కడ చౌకేక ఒక్కటే శబ్దం అటువంటి డైలాగ్స్ కానీ క్లైమాక్స్లో ఇట్ వాజ్ అల్టిమేట్. ఎందుకంటే ఒక అత్తారింటికి దారిలోనే చూసాము, ఒక క్లైమాక్స్తో ఎటువంటి ఫైట్ లేకుండా ఒక క్లైమాక్స్ ఎండ్ చేసేది. సో మళ్ళీ ఆ అత్తారింటికి దారి తర్వాత మళ్ళీ చూస్తుంది అరవింద సమేత వీరరాఘవ. సో ఆ మూవీలో ఎలాగైతే ఉంటుంది ఇక్కడ క్లైమాక్స్ జగపతి బాబు గారిని లాస్ట్లో మౌల్డ్ చేసే క్లైమాక్స్లో చెప్పే డైలాగ్స్ వాజ్ బ్యూటిఫుల్. ఎందుకంటే ప్రతి మనిషిని ఫైట్తో కాదు మాటలతో మార్చొచ్చు అని చెప్పే సన్నివేశం ఇది. సేమ్ అత్తారింటికి దారి ఎలా అయితే ఫినిషింగ్ టచ్ ఉందో ఇలా కూడా అలాగే అనిపించింది. సో పర్ఫెక్ట్ కథానాయకుడు, సో ప్రతి కథానాయకుడిగా చాలా జస్టిఫైడ్ ఇంపార్టెంట్ రోల్. కొత్తదనం అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కొంచెం కొత్తగా కనిపించారు ఈ మూవీలో. సో బిఫోర్ ద ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసి ఇట్ వాస్ డిఫరెంట్లీ యూనిక్ అండ్ ఇట్ వాస్ గుడ్. కొత్తగా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వాస్ సారీ నేను రేటింగ్ ఇవ్వనండి. సో ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ బ్రో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.